కట్టడాయ్! నేను ఎక్కడున్నానో గెస్ చేయండి. ఐ హోప్ మీకు ఇప్పటికీ నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే అర్థమై ఉంటుంది. ఇదైతే వందే భారత్ ట్రైన్ అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ ఎక్కగానే మన సీట్స్లో కొన్ని ప్రమోషన్ రిలేటెడ్ న్యూస్ పేపరు అండ్ అలాగే ప్రమోషన్ రిలేటెడ్ కొన్ని పాంప్లెట్స్ లాగా అక్కడ పెట్టేస్తారనమాట. ఫైనల్గా నేను నా ప్లేస్లో అయితే కూర్చున్నాను. ఫస్ట్ మనం వెతికేది ఏంటి, సాకెట్స్ ఎక్కడ ఉన్నాయని. అది వచ్చేసరికి మన కాళ్ళ దగ్గర ప్రతి ఒక్క సీట్కి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనం లంచ్ చేసేటప్పుడు లేదా ల్యాప్టాప్ ఏదన్నా పెట్టుకోవడానికి అది కామన్గా ఉంటుంది. పైన ఇక్కడ వచ్చేసరికి మనకి ఏసీ వస్తుంది. లైట్స్ అందరికీ ఒకటే ఉంటుంది కామన్గా. అండ్ అలాగే ఇక్కడ మనకి అనౌన్స్మెంట్ వస్తుంది ప్రతి స్టాప్ ఎక్కడ ఏంటి అని అనేది. అండ్ అలాగే మనకు అక్కడ చూపిస్తుంది కదా, ప్రతిదీ ప్రమోట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి, మనం బిఫోర్ ఎగ్జిట్ అయిన డెస్టినేషన్ ఏంటి, ఇంకెంత స్పీడ్లో వెళ్తుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. మన సీట్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అంటే బోగిలో 2 సైడ్స్ ఉంటుంది అనమాట. డోర్స్ ఎటు సైడ్ ఓపెన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లోనే. సేమ్ లైక్ మన మెట్రో లాగా అక్కడ ఉన్న గ్రీన్ కలర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మన బోగి అటెండర్ అనమాట అతను ఉంటారు. అతను ఇవన్నీ మనకు కావాల్సిన స్నాక్స్ కానీ అవి ఇక్కడే ఉంటుంది. ఇది వచ్చేసరికి క్లీనింగ్ అనమాట. లైజాల్ లైక్ అట్లాగా మాప్ స్టిక్స్ అవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసరికి హాట్ వాటర్ వస్తుంది. సో వ్యూ మాత్రం మనకి నార్మల్ ట్రైన్కి ఈ ట్రైన్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా అంటే చాలా క్లియర్గా అనిపిస్తుంది. బట్ నాకు ఇక్కడ లైట్ అంతా తగ్గిపోయింది. ఈవినింగ్ టైం అయ్యేసరికి అంత క్లియర్గా లేదు. బట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇతను వచ్చేసరికి మా బోగి అటెండర్ అనమాట. మనకి సేమ్ లైక్ మెట్రో లాగే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ అన్ని లాంగ్వేజెస్లో చూపిస్తుంది. టైం వస్తుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట దాంట్లోనే. అండ్ అలాగే మనకి ఇక్కడ నేను నా సీటు 27 అయితే నేను 25లో కూర్చున్నాను. సో అందుకని వాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మీల్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ మనం టికెట్తోనే మీల్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఎక్కిన టైంని బేస్ చేసుకొని మనకి మార్నింగ్ టైం ఎక్కితే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ఉంటుంది, నైట్ టైం అయితే డిన్నర్ ఉంటుంది, ఈవినింగ్ 4 o'clockకి చాయ్ అండ్ ఏదన్నా స్నాక్స్ టైప్ ఇస్తారనమాట. ఫుడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఒక ఫ్రై, కర్రీ, పప్పు, చపాతీ 2 అండ్ అలాగే కొంచెం రైస్ ఇచ్చారు. దాంతో పాటుగా ఐస్ క్రీమ్ అనేది తర్వాత ఐస్ క్రీమ్ కానీ స్వీట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అందరూ ట్రైన్స్లో ఇబ్బంది పడే మెయిన్ విషయం లేడీస్ వచ్చేసరికి వాష్రూమ్స్. ఇక్కడ వాష్రూమ్స్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఎక్కువ స్పేస్. ఎప్పుడైనా వాష్రూమ్స్ కొన్నిసార్లు ట్రైన్లో వెళ్ళాలంటే అక్కడ జెంట్స్ నిలబడితే కొంతమంది లేడీస్ అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ అలాంటి ఇష్యూ అయితే లేదు. ఎప్పుడు వెళ్ళినా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వాషింగ్ కూడా చాలా అంటే మనకి చాలా క్లియర్గా గ్రీన్ కలర్లో ఉంటే అది వర్క్ అవుతుంది, ఫ్లెష్ రెడ్ కలర్లో ఉంటే అవుట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి. ఇది వచ్చేసరికి మనకి చైర్ని మనము బెండ్ చేసుకోవడానికి అంటే కొంచెం ఫోల్డ్ చేసుకోవడానికి పడుకోవాలి అంటే అలా అడ్జస్ట్ చేసుకునేది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నేను క్లోజ్ చేశాను. మనకి అవుట్ సైడ్ వ్యూ అవసరం లేదు, పడుకోవాలనుకున్నప్పుడు క్లోజ్ చేసేసి. ఇక్కడ నా పక్కన ఉన్న సీట్లో ఎవరు రాలేదు, మేబీ క్యాన్సిల్ అయినట్టున్నారు వాళ్ళు. 3 సీట్లు నావే. ఆరామ్సే మంచి కాళ్ళు చెప్పుకొని అయితే పడుకున్నా కాసేపట్లో ఒక 10 minutes. సో జర్నీ మాత్రం నాకు అసలు ఆ ట్రైన్ మూవ్ అవుతున్నట్టు కూడా అనిపించలేదు. చాలా అంటే చాలా సింపుల్గా అలా వెళ్ళిపోయింది. ఇంకా మనకి మామూలుగా ట్రైన్లో అయితే నెట్ రాదనమాట. కానీ దీంట్లో మాత్రం ట్రైన్లో నెట్ వచ్చేసరికి నేను అసలుకి అంటే ఎంత టైంలో వచ్చేసానంటే టైం కూడా తెలియలేదు. అలా సాగిపోయిందనమాట. నెక్స్ట్ వెట్ వైప్స్ ఇస్తారు మనకి. ఆ వెట్ వైప్స్తో ఫేస్ అయితే క్లీన్ చేసుకుని, ఎందుకంటే వాటర్ పద్దపద్దాకులంటే కష్టం అని చెప్పేసి వాళ్ళు మనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చే టైంలో అండ్ అలాగే ప్రతిసారి వెట్ వైప్స్ అనేది ఇస్తారు. సో దాంతో ఫేస్ వాష్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికైనా కానీ ఇంకా వీడియో అర్థం కాకపోతే ఫస్ట్ టైం ఎవరైనా ఎక్కేటప్పుడు అయితే మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంది ఎలా మేనేజ్ చేయాలి ఏంటి, దాన్ని ఎలా కింద కాళ్ళ దగ్గర పెట్టుకునేది కానీ బ్యాగ్స్ తగిలించుకోవడానికి అంతా మనకు ఆ వీడియోలోనే డిస్ప్లే అవుతుంది. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ దాంట్లో చూసుకోవచ్చు. అండ్ అలాగే మనకి మన చైర్స్ కూడా వ్యూ సైడ్ కంప్లీట్గా టర్న్ అవుతాయి. అదంతా అంటే మీకు నాకు కంప్లీట్ వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు, నాకు అయినంత వరకు చేశాను. చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, సో దానికోసం వందే భారత్ ట్రైన్ అనేది మన ఇండియాలోనే మోడర్న్ సెమీ హై స్పీడ్ ట్రైన్ అనమాట. ఇది నాకు తెలిసినంత వరకు డిలేస్ ఉండదు, ఆన్ టైంలో ఇంకా ముందే వెళ్తుంది కానీ లేట్గా అయితే అస్సలు ఉండదు. దాంట్లో క్లీన్నెస్ వచ్చేసరికి సూపర్ మెయింటైన్ చేస్తున్నారు. అబ్బా చాలా అంటే చాలా బాగుంది. ప్రతిదీ కూడా చాలా హైజీన్గా బాగా అనిపించింది. ఫుడ్ మాత్రం అంత సూపర్ అని చెప్పలేము, అలా అని అంత వరస్ట్ అని కాదు. హోటల్ టేస్ట్ అంత రాదులే కానీ బట్ ఓకే తినొచ్చు. ఇంకా కాఫీ చాయ్ అయితే నేను కాఫీ తాగలేదు, చాయ్ మాత్రం అసలుకి చాలా కష్టం అనిపించింది, నేనైతే తాగలేకపోయాను. నెక్స్ట్ మిగతా అంతా అయితే నాకు చాలా బాగా అనిపించింది. సూపర్ ఎక్సైట్మెంట్తో అయితే ఎక్కాను.
బట్ ఇది ఎవరో కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా అస్సలు తెలియని వాళ్ళకి అని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేశాను. ఇంకా నేను ట్రైపాడ్ ఏం తీసుకురాలేదు, సో అందుకే ప్రాపర్గా అయితే షూట్ చేయలేకపోయా. చదువుకున్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది, అండ్ అలాగే కొంతమంది చదువులేని వాళ్ళకైతే ప్రాబ్లం. నాకు ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే, మాకు తెలిసిన ఒక రిలేటివ్ ఆంటీ మా ఇంటికి వచ్చినప్పుడు తనకి ఈ వెస్ట్రన్ వాష్రూమ్ ఎలా యూజ్ చేయాలో తెలియలేదు. సో అలాగే కొంచెం ఇది టెక్నాలజీ కొంచెం అప్డేటెడ్గా ఉంది కదా, చాలామందికి తెలియదు. సో యూజ్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో చేశాను. థ్యాంక్ యూ.